అంతం బట్టి ఆ శాంతమ్మని అంతం చేస్తే గాని మనకు సొంతం అంటూ ఏం దక్కదు. చెప్పింది చేయగలవా అని ఈ బ్రహ్మాండం తలుచుకుంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ అడిగిపోవాలి. చూద్దాం. అవల్ రైట్ ఐడియా. మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. ఆకలి కావాలంటే చేతుల్లో సొమ్ములు పడాలి బావారు, సొమ్ములు. ఏమిట్రా కుర్రాడు పేరు? ఆ కుర్రాడి పేరా రవి. చక్కగా ఎంతో అందంగా ఉంటాడు. ఆ అబ్బాయి తల్లి పేరు శాంతమ్మ. అలాగా. బాబు, ఏ శాంతమ్మని గురించి మాట్లాడుతున్నారు? నీ గురించి కాదమ్మా, హైకోర్టు జడ్జి మాధవరావు గారు లేరు, వారి కుటుంబాన్ని గురించి. వారు మా వారే బాబు. మీ పేరేనా శాంతమ్మ గారు? అవును బాబు. బాబు, ఏదో మాట్లాడుతున్నారు. మా రవిని గురించేనా? ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పండి బాబు. అదేనమ్మా, తప్పిపోయిన దగ్గర నుంచి ఆ అబ్బాయిని ఇతను దూరపు బంధువుల్లో ఒకరు పెంచుకుంటున్నారట. ఆ కుర్రాడు పాపం ఎప్పుడు మా అమ్మేది అని అడుగుతూ ఉంటారట. బాబు, మీకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డను నాకు ఒక్కసారి చూపించండి. రేయ్, తల్లిని బిడ్డని దూరం చేయడం ధర్మం కాదురా, ఒకసారి చూపించు పాపం. సరే రావమ్మా, మీ అదృష్టం ఎలాగుందో. బాబు, నా బిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను. నాకంతే చాలు. రండి బాబు. బాబు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బాబు, బాబు. లక్ష్మి, ఏంటక్క? మా పెద్దబాబు జాడ తెలిసింది. బ్రతికే ఉన్నారు. ఎవరో పెంచుకుంటున్నారట. నిజమా? నీ ఎంత అదృష్టవంతరాలు అమ్మా. లక్ష్మి, రాజ్యాన్ని జాగ్రత్తగా చూస్తుంది. ఇప్పుడే వస్తాను. అనుకున్నదంతా జరిగిందిలే, మన జీవితాలే వెలుగాలిలే. తీయని కలలు ఫలించెనులే, తీరని తెలివి పులకించెనులే. తీయని కలలు ఫలించెనులే, తీరని తెలివి పులకించెనులే. మోసలు తీర్చే రాజులే, ముద్దులు కురిసే రాణినిలే. అనుకున్నదంతా జరిగిందిలే, మన జీవితాలే వెలుగాలిలే. అంధకారమే పటాపంచలై అందపు వెన్నెల మెరిసెనులే. అంధకారమే పటాపంచలై అందపు వెన్నెల మెరిసెనులే. అడ్డాలన్నీ తొలగిపోయి మన ఆశాకోశము వెలిసెనులే. అనుకున్నదంతా జరిగిందిలే, మన జీవితాలే వెలుగాలిలే. పట్టిన పట్టే తెల్లనురా, పంతాలన్నీ నెగ్గెనురా. పట్టిన పట్టే తెల్లనురా, పంతాలన్నీ నెగ్గెనురా. నీవు నేనను భేదం మరచి నీడ కలుపుకొని పోదాంరా. అనుకున్నదంతా జరిగిందిలే, మన జీవితాలే వెలుగాలిలే.
బాజీరావు, నువ్వు నీ రాజా గారికి ఇచ్చే బహుమానం ఏంటో చెప్పలేదు. మీరు మీ రాణి గారికి ఇచ్చే బహుమానం చెప్పారు గనుకనా? నాదంతా నీదే డియర్. వైఫ్ డియర్. వట్టి మాటలకేండి. మర్చిపోయారా? నా పేరు మీద వజ్ర విలాసన భవనం కట్టించిస్తున్నారు. ఆహా, తాజ్ మహల్ లాంటిది కట్టించేస్తాం. కానీ దానికి ఇవ్వురు పనికిరాదే. అందుకని మార్చేస్తాం మకాం పట్నానికి, కట్టించేస్తాం పెద్ద ప్యాలెస్, ఇచ్చేసేస్తాం వజ్రానికి బహుమతిగా. వజ్రం మరి నా బహుమతి నేను అప్పుడే ఇస్తాను. డార్లింగ్, మీ ఇద్దరికి నా బహుమానం ఏంటో తెలుసా? చెప్పు మావా, చెప్పు. చెరొక్కప్పు. శాంతమ్మ జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన తరచి చూస్తే ఆమెకు ప్రబల విరోధులున్నారనే సంగతి విస్పష్టమవుతున్నది. రాజా కూడా ఇక్కడే ఉంటే ఏ సమయంలో ఎలాంటి అపాయం సంభవిస్తుందో మనం ఊహించలేము. వెంటనే మద్రాసు తీసుకువెళ్లి అనాథాశ్రమంలో చేర్పించడం మంచిది. అవును బాబు. బాబు, ఇదే స్కూల్. లోపలికి వెళ్దాం పదా. నీ పేరేమిటి నాయనా? రాజేంద్ర. బాగా చదువుకుంటావా? చదువుకుంటాను మాస్టారు. మీకు కేసు పట్టారు అంటే బంగారం అవుతుందని మాకు నమ్మకం ఉంది. తీసుకోండి. సేట్ గారు, పైసా జీ పైసా, పైసా మే పరమాత్మ హై. తీసుకోండి. 5,000 రూపాయలు. సేట్జీ, 5,000 కాదు కదా, 5 లక్షలు ఇచ్చినా ఇలాంటి కేసు నేను పట్టను. తెలిసిందా? న్యాయమైన కేసులు అయితే డబ్బక్కర్ లేకుండానే పనిచేస్తాను. వెళ్ళండి. తినేదానికి చాలా చాలా మంది ఉన్నారు. నీది ఒక లెక్క, అక్కడికే పోతాం. ఇలా కాజీ చేసి చెప్తాం. రాజేంద్ర, ఫాదర్, ఫాదర్, కమాన్ ఫాదర్, కమాన్. ఇదేనా రావడం? అవునాయనా, నేను ఈరోజే ఈ ఊరు వచ్చాను. అనేక చోట్లకు ట్రాన్స్ఫర్ అయ్యి ఆఖరికి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న పట్టణానికి రావటం నా అదృష్టం. నాయన, నిన్ను గురించి నేను ఇదివరకు విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. న్యాయవాదనే పేరుకు నువ్వు నిజంగా న్యాయాన్ని కలగజేస్తున్నావు. నీతి న్యాయం గల మనుషులను దేవుడు సర్వదా కాపాడుతూ ఉంటాడు. దేవుడైనా గురువైనా మీరే నాకు. నా తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు గుర్తులేదు. చిన్ననాటి నుంచి మీ ఆశీర్వాద బలంతోనే అభివృద్ధికి వచ్చాను. నేను ఇంతటి వాడిని కావడానికి కారణం మీరే ఫాదర్. కాదు నాయన, అన్నిటికీ కర్త ఆ పరమేశ్వరుడే. ఆ ప్రభువు ఆశీర్వాదాలతో మంచి కార్యాలు చేయటానికి మనం పరికరాలం మాత్రమే. బిడ్డ, కాంతివంతమైన నీ కీర్తి శాశ్వతంగా వెలుగొందుతూ మానవులలో న్యాయమూర్తి అనిపించుకుంటావు. దేవుడు నిన్ను సర్వదా కాపాడుగాక. పద్మ, పద్మ, ఇదిగో ఇక్కడే ఉన్నాను తాతయ్య.
తాత చూడు ఎన్ని పూలు ఈవేళ అన్నయ్య కంటే నేనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను చూడు. నాకు తెలుసు కదమ్మా, నువ్వు చాలా తెలివైన దానివని. రవి రవి అన్నయ్య ఇంకా రాలేదు తాత. తీసుకెళ్లి మిఠాయి అంతా అమ్మితేనే గాని తిరిగి రాడుగా. ఓహోయ్ పిల్లలు, రండి రండి పిల్లల్లారా ముందుకు రండి, పాలపు కలబాబుల్లారా రుచి చూడండి. రండి రండి పిల్లల్లారా ముందుకు రండి, పాలపు